శ్రమలు అనుభవిస్తున్నారా ఎవరైనా? శ్రమలు ఉన్నాయి అసలు క్రైస్తవ జీవితంలో? 700 కోట్ల మందిలో 300 కోట్ల మంది క్రైస్తవులేనండి. 4 గోడల మధ్య ఆదివారం వాక్యము చదువుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయి మళ్ళీ ఏసి కింద ఫ్యాన్ కింద నీ సుఖ జీవితాన్ని గడిపేస్తున్నావే. నీకెక్కడ ఈ శ్రమలు? శ్రమలు ఎప్పుడు వస్తాయో తెలుసా? శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? శ్రమలు ఎలా వస్తాయో తెలుసా? క్రీస్తును స్వీకరిస్తే శ్రమలు రావయ్యా. క్రీస్తును స్వీకరించిన నీవు ఆయన గుణాతిశయములను ప్రచురించే పనిలో నువ్వు ఫీల్డ్ లోనికి వెళ్ళిపోవాలి. ఫీల్డ్ వర్కులో ఉంటే తప్ప శ్రమలు నీకు రావు. కానీ ఈరోజు బోధకులైన వారే సేవ చేయాలి, సువార్థికులైన వారే సేవ చేయాలి, మిగిలిన వారంతా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నారు. కానీ అది కాదండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎందుకు పుట్టాడో తెలుసా? ఎందుకు ఈ జన్మ వచ్చిందో తెలుసా? తల్లి గర్భంలో ఇన్ని అవయవాలనిచ్చి నిన్ను రూపించి ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో తెలుసా? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అన్నాడు. జగత్తు భూమికి పునాది వేయబడక ముందే నువ్వు దేవుడి పని చెయ్యాలని దేవుడు నిర్ణయించాడు. చేస్తున్నావా ఈరోజు దేవుడి పని? కావాలా పరలోకం? ఆలోచించండి ప్రియమైన వారు. ఎలా ఉంటుందో తెలుసా మన పరిస్థితులు? పని చేయకుండానే జీతం కావాలండి అన్నట్టుంటుంది. ఈ లోకంలో ఒక యజమానుడే పని చేయకుండా డబ్బులు ఇవ్వనప్పుడు నువ్వు పని చేయకుండా పరలోకం వస్తుందా? మన శరీరం ఉంది అంటే పని కోసం. ఈ ఆయుష్ పొడిగింపబడుతుందంటే పని కోసం. ఒక రోజు గడువు నీకు పెంచబడింది అంటే అది పని కోసం. ఈ పని జ్ఞాపకాల్లో ఉందా? ఈ పని నీకు గుర్తుందా? ఈ పని చేయాలన్న ఆలోచన ఉందా? లేదు ప్రియమైన వారులారా, లేదు. కానీ ఇక నుంచైనా పరలోకం వెళ్ళాలంటే పని ద్వారా తప్ప వేరే అవకాశం లేదు.